ఇప్పుడు చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పోలవరం కూడా 5 ఏళ్ళలో పూర్తి చేస్తామంటున్నారు కదా సార్, ఆయన చేసే అవకాశం ఉందంటారా? ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అవుతుంది. సార్, పోలవరం నాశనానికి దీని అందరికి కారణం జగన్ గారే అని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. అందులో నిజమైందంటారా? మీ ఉద్దేశం ప్రకారం ఉండొచ్చు. ఉండొచ్చు. అంటే మా ప్రభుత్వంలో 73% వరకు పూర్తి చేస్తాము, మీ ప్రభుత్వంలో 3% కూడా చేయలేదు ఈ విధంగా అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అంటే 5 ఏళ్ళలో అసలు జగన్ గారు పోలవరం ప్రాజెక్ట్ని పట్టించుకోలేదంటారా? ఆయన విజిట్ చేసింది కానీ ఎక్కడికన్నా వెళ్ళి చూపించినట్టు కానీ నేనైతే టీవీలో కానీ ఎక్కడ కానీ న్యూస్ వినలేదు. ఎక్కడికి వెళ్ళి ఆయన దాని మీద సమీక్ష చేసినట్టు కానీ ఇది కానీ ఎక్కడైతే నాకైతే అనిపించలేదు. మంత్రులు కూడా అంత బాధ్యతగా మాట్లాడటం ఏమీ అనిపించలేదు. పనిచేయడానికి కూడా ట్రై చేసినట్టు కనీసం మాట్లాడటం కానీ స్టేట్మెంట్ కానీ ఏమీ లేదు. అందుకని మాకు అలా అనిపించింది జనాల అభిప్రాయం ప్రకారం. ఇప్పుడు నవరత్నాల ద్వారా నిలువ దోపిడీ చేశారని చంద్రబాబు గారు మండిపడుతున్నారు జగన్ గారి మీద. అది నిజమేనంటారా? కొంతవరకు కరెక్టే. కాకపోతే లేని వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం కానీ ఇవి కానీ మంచి కూడా ఉన్నాయి అందులో. సార్, ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో చేసినటువంటి ప్రతి సర్టిఫికేట్ మీద జగన్ గారి బొమ్మ కానీ అంటే ఎటువంటి పార్టీకి సంబంధించిన గుర్తులు బొమ్మలు ఉండకుండా కేవలం రాజముద్రే ఉండాలని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. మీద మీ స్పందన సార్? ఇది ప్రజాస్వామ్యం కానీ రాజరికం కాదు కదండి. రాజరికం ఏంటంటే ఒక రాజు పేరు మీదుగా మొత్తం వెళ్ళిపోయేది. ఇవాళ ఏంటంటే కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి మనది ప్రజాస్వామ్యం కాబట్టి ఎంబ్లం ఉండవు కరెక్ట్. అదే ఇప్పుడు సార్, ఐటీ మంత్రి గారు అయినటువంటి లోకేష్ గారు ఇప్పుడు విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పులు అనేవి అవకతవకలు ఏమన్నా ఉంటే అవి ఈ ఏడాదిలో పూర్తి చేస్తాము, మెరుగైనటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించి మార్పులు చేస్తామని అంటున్నారు. చేసే అవకాశం ఉందంటారా ఒక ఏడాదిలో ఇటువంటి పనులు? ఇప్పుడే వాళ్ళు పదవిలోకి వచ్చింది, ట్రై చేయనివ్వండి. కనీసం చేయడానికి ట్రై చేస్తున్నారుగా, అప్పుడే మనం క్వశ్చన్ చేస్తారని ఆశిస్తున్నాము. ఆయన ఎక్స్పీరియన్స్ గురించి కానీ ఆయన విజన్ గురించి కానీ అంతకుముందు చూసాం మనం. ఇప్పుడు చేస్తారని ఆశిద్దాం. ఇప్పుడు లోకేష్ గారు విద్యా దీవెన వసతి దీవెనల వల్ల కొన్ని బకాయిలు అనేవి ఆగిపోయి కొంతమంది విద్యార్థులకి సర్టిఫికెట్లు అనేవి అందకుండా అలాగే ఉన్నాయి. అవన్నీ వాళ్ళకి అందేలాగా చేయాలని ఉన్నత అధికారులకి చెప్పారు. ఇది నెరవేరుస్తున్నారంటారా? నెరవేరుస్తున్నారంటే ఆర్డర్స్ అనేది ఇచ్చారు కదా, ఇంప్లిమెంట్ అవ్వాలి కదా, అయిన తర్వాత చూడాలి. అంటే దాని మీద స్వశిస్తూ ఆయన మొత్తం పోరాడతారంటారా విద్యా వ్యవస్థ మార్పుల కోసం? ఆయన కొత్తగా వచ్చారు మినిస్టర్ గారుగా, కొంచెం టైం ఇస్తే కానీ వాళ్ళు అసలు ఏం చేస్తారు ఏంటి అనేది కానీ మన ఐడియా ఉండదు కదా. చూద్దాం, మంచి జరగాలని ఆశిద్దాం. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినీ రంగాన్ని వదిలేసి కేవలం ప్రజాసేవ కోసమే అంకితం ఇచ్చారు, అంటే అటు జోలికి వెళ్ళనని. సో అదే మార్గంలో పవన్ కళ్యాణ్ గారు నడిచే అవకాశం ఉందంటారా? ఆయన మాటలు ఎంత జెన్యూన్గా ఉన్నాయో ఆయన కూడా అలాగే రాజకీయాల్లో ఉంటే ఆయన ఇంకా వాల్యూ బాగుంటుంది. ఆయన మీరు ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నారు కదా, అది నిలబెడతారని కోరుకున్నాం. సార్, ఇప్పుడు పెన్షన్ పంపిణీ కూడా వాలంటరీ ప్రమేయం లేకుండా సచివాలయ సిబ్బంది చేత పంపిస్తామన్నారు. దాని మీద మీ అభిప్రాయం? పంపించవచ్చు. ఏదైనా జనాలకి పెన్షన్ చేయటం కావాలి, వాలంటీర్ ఇవ్వాలని ఏముంది, ఎవరైనా ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు ఇబ్బంది పడకుండా పెన్షన్ తీసుకునేలాగా ఇంటికి వచ్చేలాగా ఉండాలి ఏదైనా. ఇప్పుడు సచివాలయ సిబ్బందితో పాటు అంటే ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ దానికి సహకారాలు అందించాలిగా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? అంటే వాళ్ళని కూడా తీసుకోవడం మనకి ఏదన్నా మంచిదే కదండి. మంచిదే కదా. గవర్నమెంట్లో వాళ్ళని ఒక పార్ట్ చేస్తున్నారు. ఓన్లీ పెన్షన్ ఇవ్వడం కోసమే వాలంటీర్ కాకుండా విద్యా వ్యవస్థలను కూడా వాడుకుంటున్నారు. మంచిదే కదా. వాలంటీర్ వ్యవస్థ మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందంటారా? ఉంటుందిగా. మరి వాళ్ళు స్టేట్మెంట్ అది ఇచ్చినట్టున్నారు కదా, దాని గురించి చూద్దాం. ఇంకా అనౌన్స్మెంట్ ఏంటి రాలేదు కదా వాలంటీర్ల గురించి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందంటారా? స్టేట్మెంట్ ఇచ్చారు కదా, వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేస్తే కానీ మనం ఏం చెప్పలేం కదా. ఓకే సార్, ఇప్పుడు 40% ఓట్లు నాకు అనేది ఇచ్చారు ప్రజలు, నేను వాళ్ళ కోసం పోరాడాలి, నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తానని జగన్ గారు అంటున్నారు. మళ్ళీ ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? వస్తారు. అంటే ఎంత అంటే టైం తీసుకుంటారంటారా లేకపోతే ఏముంది ఇక అవకాశం ఉందంటారా? ఒక 1 year పాలన చూసిన తర్వాత ఈ గవర్నమెంట్ మీద ఏమైనా రిమార్క్స్ కానీ ఏమైనా వస్తే ప్రజల తరపున పోరాడడానికి వాళ్ళు కూడా సిద్ధం అవుతారు. పోరాడచ్చు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయన లేఖ రాశారు స్పీకర్కి, అది స్పీకర్కి లేఖ అనేది రాశారు, ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వండి అని. దాని మీద మీ అభిప్రాయం? కరెక్ట్ కాదు కదా. రాజ్యాంగం ప్రకారం 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా అనేది అన్నారు.
అంతకుముందు 5 years బ్యాక్ ఆయన చెప్పిన వీడియోలో కూడా 10% కూడా వచ్చింది కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా వచ్చింది, లేదని మేము కొంతమంది లాగేసుకుని మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉందని ఆయనే మాట్లాడారు. మళ్ళీ ఆయన 11 మంది ఉన్నా సరే ప్రతిపక్ష హోదా అడగడం అనేది కరెక్ట్ కాదు. అది ఆయనే ఆలోచించుకోవాలి. ఇంకా అది ఇప్పుడు ఈవీఎం ట్రాపింగ్ కూడా జరిగింది ఎన్నికల ఫలితాల్లో అంటున్నారు. ఇవన్నీ రాంగ్ అండి, నిజమేనా అంటారా? రాంగ్ అవన్నీ. అలాగైతే బీజేపీ చేతిలోనే మొత్తం ఉంది. బీజేపీకి ఎందుకు అంత వస్తాయి సీట్లు తక్కువ వస్తాయి? వాళ్ళే ట్యాంపరింగ్ చేసుకుంటారు కదా. మా మీద అక్రమంగా అంటే కక్షపూరితంగా ఈ విధంగా చర్యలు పాల్పడుతున్నారు చంద్రబాబు గారు అని జగన్ గారు వ్యాఖ్యానించారు. ఇవన్నీ మామూలేనండి. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ మీద, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీద చెప్పుకుంటారు.